కాంగ్రెస్ పార్టీలో చాలామంది పెద్ద తలకాయలు ఉన్నారు. అంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్గా చెప్పుకుంటారు. అసలు అందరూ ఉంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు ప్రజాస్వామ్యం డెమోక్రసీ అంటే కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల మీకు అందరికీ తలనొప్పులు కూడా వచ్చి ఎవరు పవర్ స్ట్రగుల్స్ ఉన్నాయి పార్టీలో. రేవంత్ రెడ్డి గారి ఓల్డ్ కాంగ్రెస్ వర్సెస్ న్యూ కాంగ్రెస్ అని వాస్తవమా రాజగోపాల్ రెడ్డి గారు? అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు మా దృష్టిలో ఓల్డ్ కాంగ్రెసే, కానీ మధ్యలో మీరు ఇప్పుడు వెళ్ళొచ్చారు కాబట్టి న్యూ కాంగ్రెసా ఓల్డ్ కాంగ్రెసా? నేను కాంగ్రెస్ రక్తం అంతే బేసిక్గా. ఆ రోజు పరిస్థితుల్లో 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడ్డది, కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ కేసీఆర్ అవినీతిని బయటికి తీసే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీకి ఉంది. మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చన్న నమ్మకంతో పోయినా, కానీ ఆ ఆశయం నెరవేరటం లేదు. కాంగ్రెస్ వైపు ప్రజలు మళ్ళీ చూస్తారని చెప్పి మళ్ళీ నా సొంత గుడికి వచ్చి మీరు రావడం శ్రేణుల్లో విపరీతమైన ఉత్సాహం, మీరు కూడా ఐ థింక్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కంఫర్టబుల్ ఏంటంటే ప్రజలు కూడా మనం బతకాలి, మన ప్రజల మనుషులు, ప్రజలు కోరుకునే పార్టీలో ఉన్నా. కానీ ఇప్పుడు అంటే నేను ఇది ఆఫ్ రికార్డ్ విన్న విషయం దట్ ఇక్కడ కోమటిరెడ్డి గారి వర్గం ఒకటి ఉంది, రేవంత్ రెడ్డి గారి వర్గం ఉంది. అలా వర్గాలు ఉన్నాయా? లేవు. కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచే అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చింది. ఎవరి వర్గం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు టీఆర్ఎస్ నుంచి, జూపల్లి గారు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండ్రు, రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు, చాలా మంది ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఇందులో నుంచి కూడా చాలా మంది అంత గతంలో టీఆర్ఎస్ పార్టీలకు పోయినరు, బీజేపీ పార్టీలకు పోయినరు. మళ్ళీ అందరూ తెలంగాణలో కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకురావని చెప్పి మళ్ళీ మాలాంటి వాళ్ళందరం మళ్ళీ వచ్చినాం. ఇది ప్రజల అది పర్ఫెక్ట్ సార్, అది అర్థమైంది. కానీ అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి గారితో మీకు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉన్న వెంకటరెడ్డి గారు మీరు, సో మరి ఎలా ఉంది మీ అండర్స్టాండింగ్? పిసిసి ప్రెసిడెంట్ అనేది ఒక 2 years 3 years ఉంటారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకో 2 years తర్వాత ఇంకో పిసిసి ప్రెసిడెంట్ ఉంటారు. మొన్నటిదాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, అంతకుముందు పొన్నా లక్ష్మి ఉండే. ఒక వ్యక్తి గురించి అని చెప్పి కాదు, కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది, కేసీఆర్ని ఓడించే పరిస్థితుల్లో లేదు అని చెప్పి నేను బీజేపీ పార్టీలోకి పోయినా. వ్యక్తిగత విమర్శలు ఆయన నన్ను అనొచ్చు, నేను ఆయన అనొచ్చు, కానీ మాకు ఒక శత్రుత్వం, పర్మనెంట్ శత్రుత్వం ఏం లేదు. కాబట్టి అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు హైకమాండ్ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుంది. సింపుల్ అంతే. ఇంకా ఇప్పుడు సూటిగా సార్, బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మేనిఫెస్టో అండ్ వాళ్ళ నెరేటివ్ ఏంటంటే మేము ఇన్ని చేసాం, నీళ్లు తెచ్చేసాం, ఎక్కడ చూసినా కూడా మీకు కళకళలాడుతూ కనిపిస్తుంది తెలంగాణ. వాళ్ళు చెప్తున్నాను. అలాగే ఇది హైదరాబాద్ని పూర్తిగా అభివృద్ధి చేసాం, అలాగే మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టాం, కాళేశ్వరం లాంటి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కట్టి మేము చూపించాం ప్రపంచానికి. అంటే ఒక వర్గం ఒక చిన్న బిట్ ఏదో బ్యారేజ్ కూలిపోవడం ఏంది, గోదావరి రివర్ మీద మేడిగడ్డ 4 ఏళ్ళు చక్కగా కాలేదు, కుంగిపోవడం అంటే ఈరోజు మన తెలంగాణలో పరిస్థితి. ఒక పరీక్ష గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేరు. ఒక ప్రాజెక్ట్ కడితే కూలిపోతుంది, రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది. ఏం జరుగుతుంది తెలంగాణలో? అంతే అంటారు. అసెంబ్లీ నడపలేరు, అసెంబ్లీలో ప్రతిపక్షాలు మాట్లాడదామంటే మాట్లాడనివ్వరు. ఒక్క ఎమ్మెల్యేని ఓడగొట్టాలంటే 100 మంది ఎమ్మెల్యేలు రావడం. ప్రజాస్వామ్యం ఉందా? మున్గోడులో ఎంతమంది వచ్చిండ్రు? ఎందుకంత భయం? 3 నెలలు నిద్రపోలే కేసీఆర్. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి ఒకవేళ నిజంగా మంచి పనులు చేస్తే, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉంటే, ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే, నేను బై ఎలక్షన్ పోయినప్పుడు బీజేపీ పార్టీ లేదు, నేను నిలబడ్డా, నన్ను ఓడగొడుతుంది 100 మంది అవసరమా? ప్రభుత్వ యంత్రాంగం అవసరమా? కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకుని పొత్తులు పెట్టుకుంటే 10,000 ఓట్లతో గెలిచిండ్రు. అధికార దుర్వినియోగం చేస్తే, అంటే వాళ్ళు నిజంగా మంచి పనులు చేస్తే గుండె మీద చేసుకొని వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఇంత ప్రయోగం, ఇంత ఒత్తిడి, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ షేక్ అయింది అంటారు. షేక్ అయింది కాబట్టి 87,000 వచ్చింది, నాకు 97. ఇప్పటికి కూడా వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పండి. టీఆర్ఎస్ గెలిచిందా? బీజేపీ రాజగోపాల్ రెడ్డి గెలిచిందా? నైతిక విజయం నాదే. నైతిక విజయం మీదే. అంటే ఖచ్చితంగా మీరు చాలా గట్టి పోటీని ఇచ్చారు. అధికార యంత్రాంగం అంతా చేతిలో ఉండి కూడా ఊరుకో ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ అధికార దుర్వినియోగం చేసి ప్రలోభాలు పెట్టి, బెదిరించి, కేసులు పెట్టి, పోలీసులను పెట్టి చేస్తే అది మన కమ్యూనిస్టుల పొత్తు పెట్టుకొని చేస్తే. నేను నా లక్ష్యం కోసం పోతున్నా, మిమ్మల్ని గద్దె దింపుతుంది పోతున్నా, రాజకీయంగా ఎదుర్కోలేక, దమ్ము ధైర్యం లేక నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తుండ్రు, దుష్ప్రచారం చేస్తుండ్రు, కానీ ప్రజలు నమ్మరు. నేను ఎప్పుడో రోజు నిరూపించుకుంటా అన్నా. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. మరి కేంద్రంలో అధికారంలో ఉంది,
మరి నాకు మీ మీద బాగా ఆరోపణలు కూడా చేశారు కదా, మీకు ఏదో అమ్ముడు పోయినామని చెప్పింది. అమ్ముడు పోయారు 2000 మరి 18,000 కోట్లకు అమ్ముడు పోయినా అని చెప్పారు కదా బీజేపీకి. మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఇప్పుడు ఏం మాట్లాడతారు? నేను ఆనాడే చెప్పిన, ఈ ప్రపంచంలో నన్ను కొనే శక్తి పుట్టలేదు, పుట్టపోదు. కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు కదా, అమ్ముడు పోయిన అన్నారు కదా, ఇప్పుడు నేను వచ్చి ఎందుకు కొట్లాడుతున్నా అంటే ఆ రోజైనా ఈ రోజైనా నా ఆశయం లక్ష్యం కోసం పనిచేసిన తప్పితే తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తేందుకు నా పోరాటం చేసిన తప్పితే నాకు ఎటువంటి స్వార్థం లేదు.